ప్రాణము నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను, అదేవిధంగా నా నోరు పెదవులు నిన్ను కీర్తించదును. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనము రక్షణ పొందే వాళ్ళమా కాదా? ప్రైజులో బాప్టిజం తీసుకున్న వాళ్ళమే, అది అందరికీ తెలుసు. చర్చికి వెళ్ళేవారమే, అందరికీ తెలుసు. దేవుని ఆరాధించేవారమే, అందరికీ తెలుసు. ప్రైజులో దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వచ్చేవారమే, అందరికీ తెలుసు. అయిన ఒక ప్రశ్న ఏంటి చెప్పండి, రక్షణ పొందామా అంటే అది ఆ మాట చాలామందికి అర్థం కాదు. రక్షణ పొందడం అంటే బాప్టిజం తీసుకోవటం అని అనుకుంటారు అందరూ. రక్షణ పొందటము బాప్టిజం తీసుకోవటం రెండు విషయం అండి, ఒకటి కాదు. జ్ఞాపకం చేసుకోండి, అది రెండు విషయమే. రక్షణ పొందటం ఒకటి, రక్షణ పొందిన వారు మాత్రమే బాప్టిజం తీసుకుంటారు, గమనించండి. అంటే మారు మనసు రక్షణ అంటారు, గమనించండి. అది పొందిన వారు మాత్రమే బాప్టిజం తీసుకుంటారు. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన్ని ఏం రావాలని లేదు, రక్షణ రావాలని లేదు అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకో. అప్పుడు మనకి రక్షణ కలిగిందా? అందరూ ఇంచుమించు ఇక్కడ కూడుకున్న దేవుని కృపను బట్టి ఇక్కడ కూడుకున్న ఇంచుమించు మెజారిటీ కూడా ఏం చేసేవాళ్ళము, రక్షణ పొందేవారమని మాట. అంటే ప్రైజులో బాప్టిజం తీసుకున్నాం. మీకు రక్షణ ఉందా? ప్రైజ్ ఎలాగ తెలుస్తుంది? చర్చికి వెళ్ళేది అందరూ వెళ్తారండి. చర్చికి వెళ్ళి అందరికీ రక్షణ ఉందా? ప్రైజు ఇదన్నీ ఒక సందేహమే. ప్రైజులో గమనించండి, ఇదన్నీ సందేహమే, గమనించండి. చర్చికి వెళ్ళి అందరికీ రక్షణ ఉండాలని లేదు. పరిచర్య చేసే అందరికీ రక్షణ ఉందా? లేదు, ఉండాలని లేదు, గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ యొక్క డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఈరోజు కొన్ని విషయాలు నేను మాట్లాడతాం, దాన్ని బట్టి మనం గ్రహించగలము మనలో రక్షణ అనుభవం కలిగి ఉన్నామా లేదా అని యొక్క విషయం. నంబర్ 1 ప్రైజులో, నంబర్ 1 రక్షణ పొందినట్టయితే మనకి ప్రైజులో రక్షణానందం మనం కలిగి ఉన్నవారంగా ఉన్నామని మాట తెలుస్తాం. ప్రైజులో హల్లెలూయా. ఇదేంటి రక్షణానందం? ప్రైజులో అదొక ప్రశ్నేని మాట. రక్షించబడిన ప్రతి ఒక్కరు అందరిలో లేకపోతే లోపల ఏముంటుంది? ఒక ఆనందం, సంతోషం కలుగుతుందని మాట ధ్వనిస్తోత్రం. 4వ కీర్తనము ఉంది, ధాన్య ద్రాక్షారసములు విస్తరించ నాటి కంటే అధికమైన సంతోషము నా హృదయములో దేవుడు పుట్టించారు, దేవుడిచ్చారని చెప్పి ఒక మాట 4వ కీర్తనం చివరి భాగంలో ఉందని మాట ధ్వనిస్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ చదువు అక్కర్లేదు, సమయం లేదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ 2 ప్రసంగాలు అయిపోయిందని మాట ధ్వనిస్తోంది. ప్రైజ్లో సమయం ఎక్కువ అయింది. అంటే ధాన్యము ద్రాక్షారసము వర్తించిన విస్తరించిన నాటి కంటే అధికమైన ఒక సంతోషం నా హృదయములో దేవుడు పుట్టించారు, దేవుడిచ్చారని యొక్క విషయం గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే లేమిలో కూడా సంతోషించే ఒక అవస్థ అని మాట. ఇబ్బందిలో ఉండగా కూడా సంతోషించే ఒక అవస్థ అని మాట. రోగములో ఉండగా కూడా సంతోషించే ఒక అవస్థ అని మాట. అటువంటి పరిస్థితుల్లో సంతోషించేవారు ఎవరంటే రక్షణ ఉండవారు మాత్రమే, రక్షణ కలిగిన వారు మాత్రమే, రక్షణానుభవం కలిగిన వారు మాత్రమే బాధలోను కష్టములోను అంటే ద్రాక్షరసం లేనప్పుడు కూడా ప్రైజులో సంతోషించడానికి, ఆనందించడానికి కృప మనకున్నట్టయితే దాని యొక్క అర్థమేంటి? మనకేముంటుంది? రక్షణ ఉందని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీలిపి పత్రికలో అదే ఉంది, సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి. మరలా చెప్పదను, ఎల్లప్పుడూ సంతోషించుడి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. ఏం ఉండాలి? రక్షణ ఆనందం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఆ యొక్క ప్రైజులో దావీదు పాపం చేసినప్పుడు కూడా ప్రార్థన చేసే విషయం ఏంటంటే, ప్రభువా నాలో నుండి ఏం తీసివేయకూడదు? రక్షణ ఆనందం తీసివేయకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే అదే దావీదు ప్రార్థన చేస్తున్నారని మాట. ప్రైజ్. రక్షణ పొందే వారికి ఏముంటుంది?
రక్షణానందం ఉంది. అంటే ప్రతికూల పరిస్థితి జీవితంలో వచ్చినప్పుడు, ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పుడు, ఇరుకులు మన జీవితంలో వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, ఇంకా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, తాత్కాలికమైన ఏదో ఒక బాధ ఉన్నప్పుడు కూడా వెంటనే మనం రీఛార్జ్ అయ్యే వారంగా ఉండాము. సంతోషం అనేది నీ హృదయంలో ఉంది. ప్రైజులో సంతోషంతో కూడిన మాటలు మాట్లాడుతారు, నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుతారు. ప్రైజులో ఇదేమి కూడా నన్ను పట్టించుకోవటం లేదు. ప్రైజులో దేవునిలో సంతోషించే ఆ యొక్క అవస్థ నీ జీవితంలో వస్తుందని మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అనుభవం మీకు ఉన్నట్టయితే చెప్పండి, నీకు ఏముంది? రక్షణ ఉంది. రక్షణ ఉన్నట్టే. ప్రైజులో హల్లెలూయా. నేను చెప్పి అన్ని విషయాలు ప్రైజులో ఏకంగా ఉండాలని కాదు, కానీ ప్రైజులో కొన్ని విషయాలు ఉండాలి, మిగిలిన విషయాలు కూడా మనము సంపాదించుకోవాలి. అదే ఆత్మీయ ఎదుగుదలే అనేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనం ఒకేసారి ఉండాలని కాదు, ఒక్కోటి మనం సంపాదించటం అని మాట. దేవుని స్తోత్రం. ప్రైజులో హల్లెలూయా. ప్రైజులో సాతానికి ఛాన్స్ ఇవ్వమాకండి. సాతానికి ఎవరు ఛాన్స్ ఇవ్వమాకండి. అంటే నిద్రకి మీకు అనుమతి ఇచ్చారా? నిద్ర మీరు పోతున్నారా? మనం ఏం చేస్తున్నామంటే సాతానికి మనం ఏం చేస్తున్నాము? ఛాన్స్ ఇస్తున్నాము, అనుమతి ఇస్తున్నాము. సాతాన్ని బయట నిలబెట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో హల్లెలూయా. అంటే నంబర్ 1 ఏంటది? రక్షణానందం. ప్రైజులో రెండో విషయానికి వచ్చినట్టే, మన కష్టం జ్ఞాపకం వచ్చినప్పుడు, బాధ జ్ఞాపకం వచ్చినప్పుడు మనకేమొస్తుంది? ఏడుపు వస్తుంది. అందరూ వినండి. మనకేమొస్తుంది? కొందరు ఏడిస్తారు కూడా, కొందరు ఏడిచ్చారు, కొందరు మనసులో ఏం చేశారో దాన్ని కూడా దాచుకున్నారన్నమాట. ఆ ఏడుపు గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఎప్పుడైతే ప్రైజులో దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ప్రైజులో దేవుని ప్రేమ గురించి జ్ఞాపకం చేసినప్పుడు నీకు కన్నీరు వచ్చినట్టయితే తప్పనిసరిగా నీలో ఏముంటుంది? రక్షణ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అలాగా ఉన్నట్టయితే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా నీ కన్ను నుండి ప్రైజులో డ్రాప్గా కన్నీరు వచ్చినట్టయితే, అదేవిధంగా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమ గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుడు అనుభవించిన కష్టాల గురించి మనం ఆలోచించినప్పుడు, ప్రైజులో మమ్మల్ని రక్షణ ఆ విధం గురించి మనం ఆలోచించినప్పుడు, మన పరిస్థితి నుండి ప్రైజులో ఈ స్థాయిలోకి దేవుడు తీసుకుని వచ్చే విషయాలు మనం ఆలోచించినప్పుడు, నీ కన్ను నుండి కన్నీరు వస్తే ప్రైజులో తప్పనిసరిగా ఉంటుంది? రక్షణ. ఆనందం కాదండి, రక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రక్షణ మనకు ఉందని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. తప్పనిసరిగా అటువంటి వారు దేవుల్లో ఉండి దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ప్రైజులో తప్పనిసరిగా వారు ప్రార్థించినప్పుడు, వారి సాక్ష్యం చెప్పినప్పుడు, అన్నీ కూడా దేవుని కృపల గురించి సాక్ష్యం చెప్పినప్పుడు అన్నీ కూడా ఏమొస్తుంది? బాధ. అంటే ఒక బాధ కాదు, అది సంతోషమని మాట, ఆనందమని మాట. కన్ను నుండి ఏమొస్తుంది? కన్నీరు వస్తుందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారికి ఏముంటుంది? ప్రైజులో రక్షణ ఉందండి. రక్షణ పొందారని మాట. ఊరికనే ప్రైజులో ఎవరు ఆరాధన చేయనంటే ప్రైజులో ఆ యొక్క ప్రైజులో కన్నీరు రావాలని లేదండి. వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఏం రాదు? కన్నీరు వస్తుందా? ఆరాధన పాలు పొంది వెళ్తే కన్నీరు వస్తుందా? ఆరాధన చేసినప్పుడు మాత్రమే. గమనించండి, ఆరాధన చేసినప్పుడు మాత్రమే కన్నీరుండి ప్రైజులో ఆ యొక్క కన్నీరు వస్తుందని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే లేకపోతే ఆ యొక్క అవస్థలోకి కొందరికి కన్నీరు పెందని రాదు, ఆ యొక్క అవస్థే అని మాట. గమనించండి. హల్లెలూయా. అక్షరాశిగా కన్నీరు రావాలని కాదు నేను అనేది, ఆ యొక్క స్థితిలోకి మనం వెళ్తాము. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రైజులో అదేవిధంగా దేవుని యొక్క ప్రేమను గురించి, మనం రక్షించిన విధానము గురించి, అదేవిధంగా ప్రైజులో మరొక విషయం ఏంటంటే, ప్రైజు వాక్యం చదివినప్పుడు ఎవరికైనా కన్నీరు వస్తుందండి? ప్రైజులో చెప్పాలి. వాక్యము చదువుతుండగా కొన్ని విషయాలు ప్రైజులో అర్థం చేసుకొని చదివినప్పుడు, అది గ్రహించినప్పుడు కూడా ఏమొస్తుంది? ప్రైజులో తప్పనిసరిగా వస్తుంది. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 8:9 వాక్యం ఒకసారి చదవండి. యాజకుడను ఎజ్రాయును
చాలండి, ఆ మాట చదువు. వారు మాటలు వినినప్పుడు, దేవుని యొక్క వాక్యం వినినప్పుడు, ఎందుకంటే వారు సొంతంగా చదవలేరండి, శాస్త్రులు ఉన్నారు, వారు చదివి వినిపిస్తారు. చదివి వినిపించినప్పుడు వారికి ఏం కలిగింది? ఏడవటం మొదలుపెట్టింది. ప్రసంగం వింటూ ఉండగా, వాక్యం వింటూ ఉండగా, ఎప్పుడైతే ఆ వాక్యం మన జీవితంలో తగిలినప్పుడు, లేకపోతే ఆ వాక్యం మాట్లాడినప్పుడు కూడా ఏం జరుగుతుంది? కొన్ని పర్యాయాలు ఏమొస్తుందండి? హలో, కన్నీరు వస్తుంది. ప్రైజులో తప్పనిసరిగా అది ఎక్కడి నుండి వస్తుందండి? రక్షణ అనుభవం కలిగిన వారి యొక్క జీవితం నుండి మాత్రమే అది వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను 10, 12 పోయిన్స్ అక్కడ రాసి ఇదన్నీ ఒకేసారి ప్రైజులు రావాలని కాదు, కానీ ఒక్కోటి మనం ఏం చేసుకోవాలి? అది మనం సాధకం చేసుకోవాలని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేమీ లేదు అంటే మీరు తెలుసుకోండి, ఏంటి మీలో ఇంకా బాప్టిజం పొంది ఉండొచ్చు, కానీ నీకు ఏం లేదు, రక్షణ రాలేదని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పాయింట్ మర్చిపోమాకండి. ఒకండి, రక్షణానందం ఉండాలి. గమనించండి, ప్రైజుల బాధలోను, దుఃఖములోను, కష్టములోను కూడా ఆ సంతోషించే ఒక తత్వం మనం కలిగి ఉండాలని మాట. దేవుని స్తోత్రం. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, ఆరాధన అంటే దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకొని ప్రభువుని స్తుతించడమే ఆరాధనే. ఆ దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకున్నప్పుడు, దేవుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆయన మన పట్ల గురించి చేసిన అద్భుత కార్యాలు మనం చేసినప్పుడు తప్పనిసరిగా కూడా ఏమొస్తుంది? ప్రైజులో. అదేవిధంగా వాక్యము చదివినప్పుడు, అదేవిధంగా వినినప్పుడు కూడా వస్తుందని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మూడో విషయం మనం చూసినట్టయితే, వారు పరిశుద్ధాత్మ వారిలో ఉండారని మాట. వినిస్తాం. ఎవరిలో ఉందండి? హలో, రక్షణ పొందిన వారికి. మీలో రక్షణ ఉన్నట్టయితే ఏముంటుంది? నేను అన్ని భాష గురించి కాదు మాట్లాడుతున్నా, అభిషేకం గురించి మాట. పరిశుద్ధాత్మ యొక్క ప్రైజులో నింపుదల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అభిషేకం రకరకాలైన రీతిలో అన్య భాషలో ఉంది, ఇదన్నీ కూడా రకరకాలైన రీతిలో ఉంది. నేను దాని గురించి కాదు, కానీ ప్రైజులో దేవుని ఆత్మ మనలో ఉంటుందని మాట. ఎలాగో తెలుస్తుంది? ప్రైజులో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము ఆత్మ కలిగిన వారికి, అంటే 7 రకరకాలైన ఆత్మ యొక్క 7 ప్రైజులో ఆఫీసెస్ అని మాట, 7 ప్రైజులో గుణాలని మాట, లేకపోతే 7 ప్రైజులో రీతిగా ఆత్మ ఏ విధంగా వర్క్ చేస్తుందని ఒక విషయం అక్కడ మనకు కనిపిస్తుంది. యెహోవా ఆత్మ అంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముకు కలిగిన ఆత్మ, ఆలోచన బలము కలిగిన ఆత్మ, తెలివిని భయభక్తులను పుట్టించు ఆత్మ, అదను మీద నిలచెను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఈ స్వభావ సవిశేషణలన్నీ కూడా ఎవరిలో ఉండాలి? రక్షణ పొందిన వారి యొక్క జీవితంలో ఉండాలి. ఒకటి దేవుని ఆత్మ, జ్ఞాన వివేకం యొక్క ఆత్మ, ఆలోచన ఆత్మ, తెలివిని ఆత్మ. అంటే ఈ ఆత్మ యొక్క ప్రైజులో, ఈ యొక్క ఏమంటారు ప్రైజులో, ఆత్మ యొక్క ఆఫీస్ అని వారి యొక్క వర్క్ అని మాట. గమనించండి, ఆ యొక్క వర్క్ అన్నీ కూడా ఒక రక్షణ పొందిన వ్యక్తిలో ఉండాలని మాట. జ్ఞాన వివేకము, ఆలోచన శక్తి, వివేచన శక్తి, తెలివి, బలము. అంటే ప్రతి క్రియలో మనకు కనిపిస్తుంది మాట. వివేచన ఉందని మాట. గమనించండి, ఆలోచన ఉందని మాట, సరి అయిన రీతిలో ఆలోచిస్తారని మాట, జ్ఞానం ఇస్తుందని మాట. యెహోవా యందు భయభక్తి కలిగి, దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తారని మాట. ఇటువంటి అనేక విషయాలు ప్రైజులో ఈ ఆత్మ వల్ల మనకు కలుగుతుంది. కనుక ఆ ఆత్మ యొక్క ప్రైజులో ప్రభావం ఆత్మ మన జీవితంలో ఉన్నట్టయితే ప్రైజులో, ఎందుకంటే వారు చాలా తెలివి కలిగిన గారుగా ఆలోచిస్తారండి. ప్రైజులో వారి యొక్క మాటల ద్వారా ఎవరికి బాధ కలగదండి. దేవుని స్తోత్రం.
అదే వారి యొక్క ప్రవర్తనలు ఎప్పుడు కూడా జ్ఞాన వివేకతో ఉంది కనుక తప్పనిసరిగా ప్రైజ్లో ఇద్దరు కదా ఎదుటి వాళ్ళు కదా ఆశీర్వాదం అవుతుందని మాట గమనించండి. ప్రైజ్లో జ్ఞానం ఇచ్చే ఆత్మీయని మాట గమనించండి. ఈ ఆత్మ యొక్క నింపుదల తప్పనిసరిగా అంటే వాళ్ళు ఆశామాసిగా ఉండదు, అల్లర చిల్లరగా ఉండరు. ఎందుకంటే వారిలో ఏముంటుంది? దేవుని ఆత్మ ఉంటుంది. ఎవరిలో? రక్షణ పొందిన వారి యొక్క జీవితం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మిగిలిన వాళ్ళు ఆలోచించకుండా ఎక్కువ వీళ్ళు ఏం చేస్తారు? ఆలోచిస్తారని మాట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో దాంట్లో చాలా ఉంది, గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో అక్కడ ఈ కష్ట, అదేవిధంగా ప్రైజ్లో ఒకరి మీద నింద రావడం, ఇటువంటి ఆత్మ యొక్క ప్రవర్తన ఉన్నట్టయితే ఎవరి మీద కష్ట రావడానికి? ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానము అటువంటిదా ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఒక విషయము నా విషయం తీసుకోండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రైజ్లో ఇక్కడ ప్రైజ్లో 70-80 మంది ఉన్నారు, గమనించండి. దేవుని స్తోత్రం. అందరి యొక్క ప్రైజ్లో ఆలోచన ప్రకారం నేను చేయగలుగుతామా? చెప్పండి. అందరి యొక్క అభిప్రాయం నేను వినగలుగుతామా? ప్రైజ్లో ఎందుకంటే ప్రైజ్లో గమనించవలసిన విషయము అందరూ కూడా వినండి. అందరి యొక్క విషయం నేను ప్రైజ్లో కష్టమండి. ఈ 80 మందిని బట్టి నేను నడుస్తానా? ప్రైజ్లో అందుచేత ఏం చేస్తాము? ప్రైజ్లో దేవుని ఆలోచనకి మాత్రము ప్రైజ్లో అని చెప్పి మీ ఆలోచన నేను వినలేదు, మీ అభిప్రాయం నేను వినలేదని చెప్పి ఆ మాటలో నా మీద కోపం తెచ్చుకోవడానికి ఉందా? చెప్పండి. అది న్యాయమా? ప్రైజ్లో ఒకవేళ ప్రైజ్లో గమనించండి. ప్రైజ్లో స్వార్థపూరితమైన కొన్ని మాటలు ప్రైజ్లో మీకు చెప్పటము, స్వార్థపూరితమైన ఉపదేశములు మీకు ఇవ్వటము, అటువంటి ఏదైనా ఉన్నట్టయితే తప్పనిసరిగా తిరిగి ఏం చేయవచ్చు? బాధ కలగవచ్చు. కానీ ప్రైజ్లో ఆ స్వార్థం అనేది లేనప్పుడు ఎవరికి కూడా ఒక్క శతం కూడా నా మీద కోపం తెచ్చుకోవడానికి లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇంకొకరి పేరు ఎందుకని చెప్పి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ దోషం చేయలేని వారు, ఒకవేళ మీరు గుణం చేయకపోవచ్చు, అయినా దోషం చేయలేని వారికి మీద మీరు గుణం చేయలేదని చెప్పి కక్ష పెట్టుకోవటం అంటే అది రక్షణ పొందిన వ్యక్తి యొక్క ఆలోచన కాదు. అర్థమైందా? ఎందుకంటే ఈ ఆత్మలే మమ్మల్ని ప్రవర్తించేది ఏంటి? జ్ఞాన వివేకం యొక్క ఆత్మ, జ్ఞానం యొక్క ఆత్మ, తెలివి యొక్క ఆత్మ, ఎగవెందు భయభక్తి కలిగిన ఆత్మ. ఆ ఆత్మ మనలో ఉండగా ప్రైజ్లో ప్రైజ్లో ఎవరికి ఏ విషయం వ్యక్తిగతం కాదు, కానీ ప్రైజ్లో జనరలీ మాట్లాడిన విషయాలు గమనించే దాన్ని బట్టి ప్రైజ్లో నా మీద కోపం తెచ్చుకోవాల్సిన పని లేదు. అది అన్యాయం అండి. అది ప్రైజ్లో రక్షణానుభవం ఉన్నవారు ఎన్నడూ అది పట్టించుకోరు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే జ్ఞాన వివేకం కలిగినది. ఒకవేళ స్వార్థపూరితమైతే అది వేరే విషయం. ఆ యొక్క విషయంలో స్వార్థం లేదు. ప్రైజ్లో నిస్వార్థమైన జీవితం ఎప్పుడైతే, అంటే స్వార్థం కొంతవరకు అందరిలో ఉంది, కానీ కొన్ని విషయాల్లో ఆ స్వార్థం ఉండకూడదని మాట గమనించండి. అదన్నీ కూడా ఎప్పుడు పోతుందండి? ఈ యొక్క ఆత్మ కలిగి ఉన్నప్పుడు అటువంటి స్వార్థమేం లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో ఆ ఆత్మ యొక్క ప్రేరేపణ నీకుండే, ఆత్మ యొక్క శక్తి కలిగి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడేం కలుగుతుంది? ప్రైజ్లో నీలో మనలో ఏముంటుంది? రక్షణ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్. మామూలు అందరూ అన్నారు చర్చికి వెళ్తాం బాప్టిజం అని, నేను ఒక్క స్టెప్ ముందుకు వెళ్తున్నాను అంతే తప్ప ఏం లేదు. దేవుని స్తోత్రం. గమనించండి. ప్రైజ్లో అంటే కొన్ని క్రైస్తవ అనుభవాలు ఇదన్నీ క్రైస్తవ అనుభవాలండి. దుఃఖములో బాధలో సంతోషించటం అనేది, ఆరాధన చేస్తూ ఉండగా ప్రైజ్లో తెలియకుండానే ప్రైజ్లో దేవుని అదే మన కన్ను నుండి కన్నీరు రావటం అని, ఇదన్నీ అనుభవాలు. అవునా కదా? ఇది మనం బయట చెప్పే అనుభవాలని మాట గమనించండి. ఆత్మ యొక్క నడిపింపు అనేది గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, దర్శనం చూసారా లేదా? ప్రైజ్లో రక్షణ పొందేవారు తప్పనిసరిగా దర్శనాలు కళ గురించి కాదండి నేను మాట్లాడేది. ఏంటది?
ప్రత్యక్షత. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏంటది? కొన్ని ప్రత్యక్షత మనకు కలుగుతుంది అన్నమాట. ప్రైజ్లో హల్లెలూయా. ప్రత్యక్షత కలుగటం అంటే ప్రైజ్లో ఆత్మవశుడా ఉన్నప్పుడు, లేకపోతే ప్రార్థనలో ఉన్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క వాక్యం ధ్యానించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కొన్ని దృశ్యాలు దేవుడు మనకు చూపిస్తారు. అది ప్రత్యక్షత అంటారు. ప్రైజులు అసలు అది దర్శనం కాదు, అది ప్రత్యక్షత అన్నమాట. ఆ ప్రత్యక్షత దేవుడిస్తారు. అటువంటి దర్శనము ప్రత్యక్షత చూచే ప్రైజులు అలవాటు మనకు ఉన్నట్టయితే, చూచినట్టయితే మనకి దేవునితో ఉన్న సహవాసం అది చూపిస్తుంది. తప్పనిసరిగా అక్కడ ఏముంటుంది? రక్షణ అనుభవం ఉన్నట్టే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక వినినప్పుడు కొంచెం వింతగా అనిపిస్తాయేమో, కానీ తప్పనిసరిగా క్రైస్తవ అనుభవములు ఇదన్నీ లేదా ఇదన్నీ ఉండాలి, మనం కలిగి ఉండాలి. ప్రైస్తలో హల్లెలూయా. దానికి సమయం మనం కేటాయించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అదే మార్గము. ప్రైజో ఇదేమీ లేదు, మీకు రక్షణ లేదని నేను ఒక ప్రైజ్లో 0 మార్క్ ఇచ్చి పంపించటం కాదు. గమనించండి, మనకు కూడా ఆ యొక్క తాల్పర్యం ఉండాలి, ఆలోచన ఉండాలి. ప్రభువా, ఇదన్నీ అనుభవం గుండా నన్ను నడిపించాలని యొక్క ఆ తలంపు కలిగి మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. గమనించండి, దాని గురించి నేను చెప్తున్నానని మాట ధ్వని స్తోత్రం. ప్రైజ్లో హల్లెలూయా. లేకపోతే ఎవరికి 0 మార్క్ ఇచ్చి పంపించడానికి కాదు. ప్రైజ్లో మనకు కూడా ఏంటిది? ప్రైజ్లో బెటర్మెంట్ రాసుకొని ఏం చేద్దాం మనము? దేవుల్లో ఇంకను బలపడి ముందుకు సాగే వారంగా ఉండాలని మాట ధ్వని స్తోత్రం. హల్లెలూయా. దర్శనాలు ఉండండి, మీరు ట్రై చేయండి, ప్రార్థనలో ఉండండి, దేవుని సన్నిధిలో మోకరించి ఉండండి. తప్పనిసరిగా కొన్ని విషయాల నిమిత్తం దేవుడు మీకు ప్రైజ్లో ఆ ప్రత్యక్షత ఇచ్చే విధంగా ఉండాలని మాట ధ్వని స్తోత్రం. ఇదన్నీ అనుభవాలే. గమనించండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రైస్తవులుగా ఉండి ఏ అనుభవం లేకుండా ఉండరా? చెప్పండి, ఏ అనుభవం లేదా? ఉంది ప్రేసలో. అలాంటప్పుడు మనం కూడా అనుభవాలు కలిగి ఉండాలని నేను చెప్తున్నాను, మరొక విషయం కాదు. గమనించండి, ఆ అనుభవాలు మనకు కూడా ఉండాలి ప్రేసలో. అలాగుండగా దేవుని యొక్క వాక్యం మనం విందాము, అంటే దేవుని యొక్క స్వరం మనం విందాము. ఎప్పుడైనా స్వరం విన్నారా? ప్రేసలో ఇది 2 దగ్గర ఉంది. ఏంటది? ప్రత్యక్షత అనేది, అదనేది స్వరం వినటం అనేది. గమనించండి, ప్రైస్తలో హల్లెలూయా. సాక్ష్యాలు చెప్తుంది, నేను ప్రార్థనలో ఉండగా దేవుని స్వరం నేను విన్నాను. గమనించండి, ప్రార్థనలో ఉండగా నేను స్వరం విన్నాను. చెప్పేవారు చాలామంది ఉన్నారు. గమనించండి, వినకుండా చెప్పమాకండి. ప్రైస్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే స్వరం విన్నారో లేదో అని ఆ స్వరం వినినప్పుడు చెప్పినప్పుడు తెలుస్తుంది ఈజీగా. ప్రైస్లో రక్షణ ఉన్నవారు తప్పనిసరిగా ఏం చేస్తారు? ప్రైజ్లో ఒక సహోదరి అన్నారు, నేను నిన్ను ప్రభువుని చూశాను, ప్రభువును చూశాను. ప్రైజ్. ప్రభు నాకు ప్రత్యక్షమయ్యారు. ఎలాగ ప్రత్యక్షమయ్యండి? టీవీఎస్లో వచ్చారంట ప్రభు. టీవీఎస్ నడిపించి ప్రభు వచ్చారు, మాట్లాడారు. టీవీఎస్లో ప్రైజ్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారంట. ప్రైజ్లో ఇటువంటి కొన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అంటే గమనించవలసిన విషయం, ప్రభు యొక్క మాటలు మనము ఏం చేస్తాము? వినేవారంగా ఉండాలి. మాట వినడం, ప్రసంగం చేసినప్పుడు కానీ, లేకపోతే ప్రార్థన ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొన్ని విషయాల గురించి నీవు ధ్యానించినప్పుడు కానీ, వాక్యం ధ్యానించేటప్పుడు కానీ తప్పనిసరిగా ఏమొస్తుంది? మెల్లని స్వరం నీకు వినబడుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. రకరకాలైన రీతిలో దేవుడు మాట్లాడతారని మాట ధ్వనిస్తూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ వచ్చే కొత్తలో అల్సర్తో చాలా బాధపడ్డాను. అల్సర్తో మామూలు కాదు. 6 నెలల వరకు కూడా ఒక పెరుగన్న మాత్రం తిని ప్రైజ్లో బతికాం. మండైన మాట, ఏదైనా ఏం తిన్నా మండైన మాట అని స్తోత్రం. ఏమీ తెల్లని పరిస్థితి. అది కూడా మామూలు పెరుగన్నం తింటే నాకు అరిగదని మాట. పాస్టర్ ఏం చేశారంటే అన్నము మిక్సీలో వేసి అది ప్రైజ్లో గ్రైండ్ చేసి మరలా పెరుగు యాడ్ చేసి అలాగ తినేవాడు. అటువంటి సమయంలో ప్రార్థనలో ఉండగా దేవుడు మాట్లాడేస్తాడు. అంటే అనేక మార్లు మాట విన్నాను, చెప్తున్నాను అనమాట. అనారోగ్యంలో ఉండగా మాట్లాడే విషయం చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సియోనులో నుండి నేను నీకు సహాయం చేస్తాను అంటే క్లియర్గా వినిపించిన మాట అనమాట. పదే చాలు కొన్నిసార్లు అలా కూడా మాటలు వినిపిస్తుంది. తప్పనిసరిగా దేవుడు ఏం చేసేవాడు?
వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు. అదేవిధంగా మన పరిస్థితిని బట్టి దేవుడు డైరెక్ట్ కూడా మాట్లాడే దేవుడే ఉన్నాడని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. నిన్నే మొన్న సాక్ష్యం విన్నారు కదా, ఒక పాత తల్లి గారు చెప్పారు, ప్రైజ్లో నేనున్నాను కదా, మీరు భయపడవద్దు. ప్రైజ్లో ఇటువంటి మాటలు మనము ప్రైజ్లో తప్పనిసరి. ఇదన్నీ ఎందుకు మనకి నష్టం అవుతుందంటే మనం మోకరించడానికి మనకి ప్రైజ్ సమయం దొరకటం లేదు కనుక. ఎప్పుడైతే అది మోకాలు అనుభవం ఉన్నవారికి మాత్రమే ఇటువంటి స్వరాలు వినటం. నడుస్తూ ఉండగా, మనం మోటార్ సైకిల్లో వెళ్తూ ఉండగా, ఉద్యోగం చేస్తూ ఉండగా ఈ మాట వినబడటం చాలా కష్టమైన మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడడానికి మనం ఎప్పుడైతే దేవుని స్థలంలో కూర్చున్నామో అప్పుడే దేవుడు మాట్లాడేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యం విన ప్రతి ఒక్కరు కూడా గమనించారు. ఇంకా వాక్యం దేవుడు మాట్లాడని చెప్పి ప్రైజ్లో అయ్యో నీకు బాధపడడానికి కాదు నేను చెప్తాను. గమనించండి, మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రైజ్లో ఇత్యాది అనుభవాలు మనం కలిగి మనము ఉండేవారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పామండి? 4 ప్రైజ్. 5వది ఆత్మభారం కలిగిన వారుగా ఉండారు. ప్రైజ్లో హలో, ఇదన్నీ కొత్తగేమో. రక్షణ పొందేవారికి ఏముంటుంది? ఆత్మభారం ఉందని మాట. ఆత్మభారం లేదు అంటే సందేహించాలి. గమనించండి, ఆత్మభారం లేదు అంటే ప్రైజ్లో సందేహించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అందరు ఇటు వింటూ ఉండండి. ఫ్రంట్లో కూర్చునే వారికి నా ప్రైజ్లో అది రావట్లేదు. అందరు ఇటు వినండి, పిల్లలు అందరూ కూడా. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఆత్మభారం ఉండదని మాట. ఎప్పుడైతే ఆ స్త్రీ, ఏ స్త్రీ? సమరయ స్త్రీ ప్రైజ్లో ప్రభువుని కలుసుకున్నారు. ప్రభు తన గురించి అన్ని విషయాలు చెప్పారు. ప్రవక్త అని అనుకున్నారు, మెషియాని అనుకున్నారు. ఆ మెషియాని అనుకొని ప్రైజ్లో నా విషయాలన్నీ నీవు చెప్పారు. ప్రైజ్లో నాకు అంటే అక్కడే ఆమెకి ఏం కలిగింది? రక్షణానుభవం కలిగిందని మాట. గమనించండి, ప్రభువును కూర్చిన సరి అయిన జ్ఞానం కలిగి ఉండటమే రక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని గురించి సరి అయిన అవగాహన ఉండటమే. ప్రభు ఎందుకు ఇచ్చారు, ఎందుకు జీవించారు, ఎందుకు మరణించారు, ఇటువంటి విషయాల గురించి సరి అయిన అవగాహన ఉండే అప్పుడే నీకు రక్షణ వచ్చేది. గమనించండి దునిస్తో. అందుకనే మనం చెప్తాము, నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించడానికి కారణం ప్రభు ఎవరో అని నీకు తెలుసు కనుక. గమనించండి, ఆ తెలివి అక్కడ జరిగింది. ప్రైజ్లో వెంటనే ఆమె ఏం చేసింది? తన జీవితం అన్నీ మర్చిపోయింది. ఎందుకు వచ్చారో అనే విషయం మర్చిపోయింది. ఆ కుండ కూడా అక్కడే పడేసి ఏం చేశారు? నాకు కలిగిన ఈ రక్షణానందం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని యొక్క కోరికతో ఆ ఊరిలోకి ప్రైజ్లో పరిగెట్టారని యొక్క విషయం అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నారండి? నేను చేసిన కార్యం అన్నీ చెప్పిన, నా పాపాలు నాకు బయలుపరచిన ప్రైజ్లో ఆ ప్రభువును నేను చూచాను. ఒకవేళ అతడు మత్స్యేమో రండి చూడండి అని చెప్తున్నారని మాట. దేవుని స్తోత్రం. ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందేవారు చాలామంది. అందరూ వినండి, ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందే ప్రైజ్లో ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజ్లో ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందేవారు వాళ్ళందరూ కూడా కొందరు ఏమన్నారు? నేను కూడా మీతో పాటు వస్తానయ్యా అని చెప్పారు. ఇంకా కొందరు వారి ఊరికెళ్ళి ఏం చేశారంట? పొందిన కలిగిన రక్షణ గురించి, ఆ యొక్క స్వస్థత గురించి మాట్లాడారు. దేవుని స్తోత్రం. చాలామంది స్వస్థ ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడేవారు. గమనించండి, ఎంత సంతోషమో. గమనించండి, ఆ ప్రైజ్లో జక్కయ్య రక్షణ పొందారు. ఎంత సంతోషమో, ఆనందమో. గమనించండి. లేదా ప్రైజ్లో ఆ సంతోషంతో ఏం చెప్తున్నారంటే, ఇంకా నాకు ఆస్తి వద్దు, ప్రైజ్లో సంపాదన వద్దు, ఇదన్నీ కూడా పేదలకు ఇస్తామని యొక్క తీర్మానం చేసుకున్నామని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే రక్షణ పొందినవారు, రక్షణ కలిగిన వారు తప్పనిసరిగా ఏం కలిగి ఉంటుంది? ఆత్మభారం కలిగి ఉంటుంది. ప్రైజ్లో మనకుందా? ప్రార్థన చేస్తున్నామా? ప్రైజ్లో లేకపోతే పరిచర్య చేస్తున్నారా? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా ఆత్మల గురించి మీరు ప్రార్థనలు గడుపుతున్నారా? వారి రక్షణ కొరకు ఏదైనా చేస్తున్నారా? గమనించండి. ప్రైజ్లో మన సొంత కుటుంబంలోనే రక్షణ పొందని వారు ఉన్నారు.
ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా అరగంట ప్రార్థన చేస్తామని ప్రైజ్లో తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయండి. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో మీ కుటుంబంలో ఉన్నవారికి మీకున్న భారము కంటే ఎక్కువ భారం బయట ఉన్నవారికి లేదు, కానీ ఎక్కువ భారం మీకు ఎవరికి రావాలి? మీకే రావాలి. దేవుని స్తోత్రం. రక్షణ పొందిన వారైతే తప్పనిసరిగా ఉంటుంది, ఆ యొక్క ఆత్మభారం ఉంటుంది. తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు. మీ యొక్క జీవితం కూడా వాళ్ళకి ప్రభావితం చేసేటట్టు జీవితం మారుతారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితంలో అంటే రక్షణ పొందండి మీరు రండి అని చెప్తే ఎవరు రారు. గమనించండి, జీవితము ప్రభావితం చేసే విధంగా ఉండాలి. వెనక్కి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారంగా ఉండాలని యొక్క వీలైనంత వరకు పరిగెట్టే వారంగా ఉండాలని యొక్క సత్యం కూడా జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఛాన్స్ దొరికితే దేవుడి గురించి చెప్పే వారం ఆ ఆత్మభారం ఉందని మాట తెలుస్తాం. ఆత్మభారం కలిగిన వారికి అది సువార్త చేయడానికి కూడా ఛాన్స్ కూడా దేవుడు ఇస్తారు. దాన్నే ఇదన్నీ ఉంది, కానీ దాన్ని చంపుకొని మనం ముందుకు సాగకూడదని మాట. గమనించండి. వారికి తప్పనిసరిగా ఏముంటుంది అండి? ప్రైజ్లో ఆత్మభారం ఉందని మాట. స్తోత్రం. నెహమ్యా గ్రంథము 8:10 ఒకసారి చదవండి. నెహమ్యా 8:10 ఒకసారి చదువుతాం. మరియు అడ్డను పదండి, ఈ దినము దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించటం వలన బలమొందుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అందరూ వినండి. ప్రైజ్లో అక్కడ పరిస్థితి బాగలేదు, ఫుడ్ మానేశారు, తిండి లేదని, అంటే లేకపోవడం కాదు, ప్రైజ్లో బాధ అని మాట. గమనించండి, ప్రతికూల పరిస్థితి అని మాట. ఒక్కరు వెళ్ళి బలపరుస్తున్నారు. ఏంటి? దేవుని యందు ఆనందించుడి. ప్రైజ్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఒక్క క్షణం కూడా అంటే ప్రైజ్లో రక్షణానందం గురించి నేను చెప్పాను కదా, దానితో పాటు ఈ విషయం కూడా యాడ్ చేసుకోండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే బాధలోనో కష్టములో ఇరుకులో ఉండగా ప్రైజ్లో ఒకవేళ ఎవ్వరు వచ్చి చెప్పబోయినప్పుడు కూడా మనకు మనమే పాటల ద్వారా కానీ వాక్యం చదవటం ద్వారా కానీ మనం బలపరచబడినట్టయితే పరిస్థితిని బట్టి ఒకరు చెప్తారు. గమనించండి. ప్రైజ్లో అటువంటి పరిస్థితి లేనప్పుడు కూడా బలపరచబడిన వారమైతే తప్పనిసరిగా ఏముంటుంది? రక్షణ ఉన్నట్టే. రక్షణ లేని వారికి ప్రైజ్లో వెంటనే చచ్చిపోవాలని అనిపిస్తుందని మాట. హల్లెలూయా. ఇంకో విషయం కూడా గమనించండి. రక్షణ అనుభవం కలిగిన వారు ఎన్నడూ అనుకోరు చచ్చిపోతే బాగుంటుంది. హల్లెలూయా. హలో, విన్నారా లేదా? ఏమన్నారు? రక్షణ కలిగిన వారు ఎవరు కూడా చనిపోవాలని అనుకోరండి. అంటే చనిపోవడం అంటే దేవుడు పిలిచి వెళ్ళటం అది వేరే కాదు. అయ్యో నేను చచ్చిపోతే బాగుందని. గమనించండి. అటువంటి కొందరు మాట చెప్తారు కదండి, చనిపోతే బాగుందని. అటువంటి మాట వారి నోటి నుండి రాదు. ఎవరి నోటి నుండి? రక్షణ అనుభవం కలిగినట్టయితే అయ్యో నేను చచ్చిపోవడానికి కాదు దేవుడు నిన్ను రక్షించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగ నీవు చచ్చిపోతే నరగానికే వెళ్ళేది. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అలాగ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరగానికి వెళ్ళడానికి కాదు దేవుడు రక్షణ ఇచ్చారు, పరలోకం వెళ్ళడానికి రక్షణ ఇచ్చారు. కనుక ప్రైజ్లో అటువంటి ఆలోచనలు నేను చచ్చిపోతే ప్రైజ్లో పిరికి వారికి అటువంటి ఆలోచన వస్తుంది. పిరికి వారికి, రక్షణ కలిగిన వారికి పిరికితనం లేదు. ధైర్యముగా దేవునితో మనం ముందుకు సాగలము. దేవుని స్తోత్రం. ప్రభు జీవిస్తున్నాడు కనుక రేపటి దినం నేను ఈజీగా ఎదుర్కోగలం. ఒకసారి చెప్పి మర్చిపోయారు అనుకుంటా. ఆ మర్చిపోవటమే చాలా పొరపాటు. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అదొకటి. తర్వాత ప్రభు జీవిస్తున్నాడు కనుక నేను రేపును ఎదుర్కోగలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఎదుర్కొంటూ వచ్చారు. ప్రైజ్లో ఎక్కడ కూడా ఆకాశం కిందకి రాలేదండి. స్తోత్రం. వచ్చిందండి. మీ సమస్యను బట్టి ఆకాశం కిందకి వచ్చిందా? ప్రైజ్లో చాలామంది అదే అనుకుంటా, ఆ ఆకాశం కిందకి వచ్చి నేను ఇప్పుడే ఏమవుతోంది
చనిపోతారు. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు అటువంటి పరిస్థితికి రాడని ఒక విషయం గమనించండి. ఎందుకంటే దేవుని బిడ్డలు మనం కనుక, దేవుల్లో మనం ఉన్నాము కనుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా, చాలా విషయాలు ఉంది ఇంకా చెప్పని. ప్రైజ్ దేవుని ప్రైజరు. ఈ రక్షణ పొందిన వారికి ఎప్పుడు దాహం ఉంటుందని మాట. నీళ్ళు తాగడానికి ఉన్న దాహం కాదు, ప్రభు ఇచ్చే నీళ్ళు తాగడానికి ఉన్న దాహం. ప్రైజ్. ప్రభు సన్నిధిలో గడపడానికి ఉన్న దాహం, ప్రార్థన చేయడానికి ఉన్న దాహము, దేవుని సన్నిధికి రావడానికి ఉన్న దాహం, వాక్యం వినడానికి ఉన్న దాహం. ఆ దాహం దేనికి సూచన అంటే ఏముంటుంది? రక్షణ. దేవునికి నీకు సూచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షణకి సూచన అండి. ప్రైజ్లో ఎవరినో బట్టి రావటం కాదు, గమనించండి. హల్లెలూయా. ఎవరినో బట్టి రావటం అంటే ప్రైజ్లో అది వేరే విషయం. నీ దేవుని బట్టి దేవుని సల్లో గడపాలి, ప్రార్థన చేయాలి, దేవుని సల్లో ఎడవాలి, దేవుని సల్లో ఉండాలి. ఈయన యొక్క తలంపుని బట్టి మాత్రమే ప్రైజ్లో ఎప్పుడైతే ఆ దాహం కలిగి మనం ఉండామో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణం నీ కొరకు ఆశ మనలో ఉండాలని మాట. ఆశ లేదు అంటే ప్రైజ్లో గమనించండి, నిరాశ అండి. ప్రైజ్లో ఆ నిరాశ కాదు మనకు కావాల్సింది. ఏంటిది? హోప్ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఈ పరిస్థితిని అన్నింటికీ మార్పు వస్తని యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. జనిస్తాం. ఎవరి వల్ల కాదు సాధ్యమవుతుంది? రక్షణ కలిగిన వారికి, రక్షణ అనుభవం ఉన్న వారికి ఇది ఉంది. ఏంటి? ఈ పరిస్థితికి ఏమొస్తుంది? ఒక మార్పు వస్తుందని యొక్క ఆ నిరీక్షణ కలిగి ఉండాలని మాటతోనే స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అనేక విషయాలు ప్రైజ్లో నేను పక్కన పెట్టే సమయం లేదు. ప్రైజ్లో అటువంటి వారు ఏం చేస్తారంటే వారికి షేరింగ్ మెంటాలిటీ ఉందని మాట. ఏ మెంటాలిటీ అండి? షేరింగ్ మెంటాలిటీ. ఎక్కువ మనం షేర్ చేసేదేంటి? ఆస్తియా? ప్రైజ్లో అంటే దేవుని మాట ప్రైజ్లో. అది కాకుండా భౌతికంగా మనం చూసినట్టయితే ఎక్కువ మనుషులు షేర్ చేసేదే అండి. ప్రైజ్లో మనము ఫుడ్ అండి ఎక్కువ షేర్ చేసేది. ఫుడ్ మెటీరియల్స్ ఏం చేస్తాము? షేర్ చేస్తాం. పిల్లలు కూడా అదే నేర్పిస్తాం. షేరింగ్ ఈజ్ కేరింగ్, గివ్ అని చెప్తాం. చిన్నప్పుడు ఉండే పిల్లలకి అదే నేర్పిస్తాం. అదే మీరు చెప్పేదని ఇంకొక లెవెల్లో వస్తుంది. గమనించండి. దేవుని వాక్యమో అదన్నీ కూడా ప్రైజ్లో పక్కన పెట్టి మామూలుగానే ప్రైజ్లో షేరింగ్ అనేది వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఫుడ్ పదార్థాలు, తినే పదార్థాలు, ధరించే వస్త్రాలు, ఇటువంటి ఎక్కువ ఏం చేస్తూ ఉంటాము? షేర్ చేస్తాం. ఇల్లు లేకపోతే బండియో లేకపోతే ఆస్తియో కాదు షేర్ చేసేది. ఏంటది? ప్రైజ్. ఇటువంటి విషయాలే షేర్ చేస్తూ ఉంటాం. అంటే గమనించవలసిన విషయము ప్రైజ్లో ఇవ్వడానికి ఒక ప్రైజ్లో ఆ ఆలోచన తాత్పర్యం ఎవరి హృదయములో కలుగుతుంది? రక్షణ అనుభవం కలిగిన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షేర్ చేసే ప్రైజ్లో ఆ విధంగా షేరింగ్ మెంటాలిటీ ఉండే చాలామంది యొక్క కష్టాలు తీరిపోతుందండి. గమనించండి. స్తోత్రం. హల్లెలూయా. తాత్కాలికమైన ఇబ్బంది నుండి వారు ఏమవుతుంది? విడుదల వస్తుందని మాట. గమనించండి. దాని గురించే కదా అందరి యొక్క ప్రయాస. అందరి ప్రయాస దేని గురించి ఏంటి? ప్రైజ్లో తిండి గురించే. ప్రైజ్లో ఆ విషయంలో షేరింగ్ ఉండే ప్రైజ్లో అనేక మంది యొక్క తాత్కాలికమైన కొన్ని బాధలుండి వారినే విడిపించడానికి అవసరం ఉంది. అంటే రక్షణ అనుభవం ఉన్నవారికి మాత్రమే ఆ యొక్క ప్రైజ్లో. హల్లెలూయా. ఇంకా ఉంది. పేరు ప్రఖ్యాతి వరకు చేసేవారు చాలామంది ఉన్నారు. గమనించండి. బయట గమనించండి. దాని గురించి నేను మాట్లాడటం లేదు. పేరు గురించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5,000 10,000 ఇస్తారు. దాని పబ్లిక్ సిటీ కొరకు 1,00,000 ఖర్చు పెడతారు. అలా ఉన్నవారు కూడా ఉన్నారు ప్రైజ్లో. అదన్నీ కూడా నేను మాట్లాడటం లేదు. దేవుని వాక్యం బేస్ చేసుకొని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి వారికి ఏముంటుంది? షేరింగ్ మెంటాలిటీ ఉంది. అంటే ప్రైజ్లో ఆ యొక్క స్వార్థమైన ప్రైజ్లో నేనే తినాలి, నేనే తాగాలి, నేనే ధరించాలి, లేకపోతే నాకే ఉండాలి, అటువంటి ఆ యొక్క స్వార్థభావం లేదని మాట. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అటువంటి ఆ యొక్క షేరింగ్ మెంటాలిటీ కూడా ఎవరికి కలుగుతుంది?
తప్పనిసరిగా కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇంకా ఎక్కువ ఉంది కానీ ప్రైజ్లో చివరిలో ఒక మాట కూడా, రక్షణ పొందిన వారు మాత్రము ప్రభు రాకడ గురించి ఎదురు చూస్తారు, తెలుస్తారు. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడు అంటే సిద్ధపడతారు. ఆ సిద్ధపాటు ఎవరికి ఉంటుంది? రక్షణ కలిగిన వారికి మాత్రమే అని మాట తెలుస్తుంది. ప్రభు గురించి, ప్రభు వస్తాడు, ప్రభుతో పాటు వెళ్ళాలి ఈయన యొక్క ఆలోచన ఉండే దాన్ని తగినట్టు జీవిస్తారని మాట గమనించండి. అది ఎవరు కలుగుతుంది? రక్షణ ఉన్న వారికి మాట. ప్రైసులో ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ప్రైసులో మధ్యాకాశములో నీవెప్పుడు వస్తాడు. ప్రైసులో హల్లెలూయా, ప్రైసులో హల్లెలూయా. ఒక చరణం అది పాడుతామండి. ప్రైసులో అయ్యా డయ్యానా మహోత్సవం, అయ్యాలోక కళ్యాణము, ఎప్పడయ్యాలో మహోత్సవం, ఆకాశమాలోకాన నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్ళి కుమారుడా, ప్రియ యేసు, ప్రియ కుమారుడా. హల్లెలూయా. ఎవరికి మాత్రం ఆలోచన ఉంటుంది? రక్షణ ఉందే. ప్రైజులో ప్రభు గురించి, ప్రభు రాకడ గురించి నీకు ఆలోచన ఉండే. ప్రైజులో ఆ భయం ఉందే తప్పనిసరిగా అనుకోండి. మీలో ఏముంది? ప్రైజులో హల్లెలూయా. ఒక్కొక్కటికి మార్కేసి వస్తున్నారా లేదా? ప్రైజులో దేవుని స్తోత్రం. ఒక్క మాట కూడా చెప్పడానికి కూడా ప్రేరేపణ ఉంది. రక్షణ పొందేవారు అపవిత్రతను ఏం చేశారండి? దూరంగా ఉండాలి. తెలుస్తాం. రక్షణ పొందేవారు అపవిత్రత నుండి దూరంగా ఉండారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవిత్రత క్రైస్తలో దేవుని వాక్యానుసారమైన బాబా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇష్టపడలేదు. అది మనకు వైరాగ్యం అండి. ప్రైజ్ దాని జోలికి మనం వెళ్ళమండి. గమనించండి. అది ఎవరికి? రక్షణ లేని వారికి దాది ప్రైజ్ చాలా బంగారంగా అనిపిస్తుందని మాట దేవుని స్తోత్రం. రక్షణ కలిగిన వారికి అది పెండ అండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అది మురికి అండి. ప్రైజ్లో ఆ యొక్క అన్హోలీ థింగ్స్ అంటే అపవిత్రమైన విషయాలుండి, అది మనం వాడే వస్తువులు అవ్వచ్చు, జీవించే విధానం అవ్వచ్చు, ఏదైనప్పుడు కూడా అపవిత్రత నుండి మనం పారిపోతామంటే మనకేముంటుంది? రక్షణ ఉన్నట్టే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో అపవిత్ర నుండి మనం పారిపోయే వారంగా ఉండాలి. దేవుని గురించి ఉన్న ఆ నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. ఆత్మ ప్రైజ్లో ఆత్మశక్తి కలిగి ఆత్మాభిషేకం కలిగిన వారుగా ఉండాలి. దర్శనం చూసే వారంగా ఉండాలి. ప్రైజ్లో చాలా ఎన్ని పోయిన చెప్పారో తెలియదు అనిపిస్తుంది. 9 అప్పుడు ప్రైజ్లో కొందరికి 8, కొందరికి పర్వాలేదు కానీ ప్రైజ్లో నేను ఇక్కడతో అప్తంగా మనించండి. ఒక్క క్షణము. ప్రైజ్లో హల్లెలూయా. 9 అయితే 9 మార్కు వచ్చిన వారు ఎవరైనా ఉన్నా నేను అడగటం లేదు. 8 వచ్చిన వారు ఎవరైనా ఉన్నారు? ప్రైజ్లో నేను అడిగేది ప్రైజ్లో హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ఇదన్నీ అనుభవాలండి. క్రైస్తవ జీవితానికి ఇదన్నీ అనుభవాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ అనుభవాలు ఎక్కడి నుండి వస్తుంది? రక్షణను గురించి మాత్రమే. రక్షణ పొందిన వారు, క్రీస్తును అంగీకరించిన వారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. లేదు అంటే ఏం చేయాలి? రక్షణ పొందుకోండి. దేవుని సన్నిధిలో కూర్చోండి. ఇటువంటి అనుభవాల కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్లో హల్లెలూయా. ఎందుకంటే సంఘాల్లో ప్రైజ్లో ఆ బాప్టిజం వరకే నేర్పిస్తారండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో అది కాదు సంఘము సిద్ధపడి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూడడానికి హల్లెలూయా ఆ తాల్పర్యంతో ఆ యొక్క నిరీక్షణతో మనము ముందుకు సాగే వారంగా ఉండాలి. ఆ యొక్క పవిత్ర నుండి మనం దూరంగా ఉండి పరిశుద్ధతలోకి మనం నడిపించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము గడిపి ప్రైజ్లో దేవుని స్వరము విని దేవుని యొక్క స్వరం ప్రకారం మనం ముందుకు సాగే వారంగా మమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.
రక్షణ కలిగిన వారికి ప్రైజ్లో ఆ అనుభవాలన్నీ కలిగి ఉండను గాక. హల్లెలూయా. ఈ 9, 10 కాదు, ఇంకా చాలా మనం చెప్పవచ్చు. కానీ గమనించండి, ఇదన్నీ కూడా రక్షణ కలిగిన వారికి ప్రైజ్లో దేవుడిచ్చిన అనుభవం. అంటే మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఆ అనుభవం కలిగి మనం ముందుకు సాగుతాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు ఉదివచ్చిన గాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా. మమ్మల్ని సమర్పిస్తా. ప్రభువా నీకే వందనములు. ప్రభువా ఒక్క క్షణం ఆలోచన చేయండి. మనం 9 చెప్పినట్టయితే ఎన్ని మార్కు, పాస్ మార్కు ఉందా? ప్రైజ్లో ఆలోచన చేయాలి. లేదు అండి, గమనించండి, దేవుని సన్నిధిలో ఇంకా ఎంతో మనము ప్రైజ్లో పొందేవారంగా ఉండాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. 9 మార్కు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. గమనించండి, ఒక్కోటి ప్రైజ్లో. ఇది దక్షిణ వందెంగిల్ మాత్రమే కలుగుతుందని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో బాప్టిజం ద్వారా వచ్చేది కాదు. ప్రైజ్లో హల్లెలూయా రక్షణ గురించి వచ్చేదని మాట. దేవుడి గురించి ఉన్న సరి అయిన అవగాహనే రక్షణ అని మాట. ప్రభు ఎందుకు వచ్చారు, ఎందుకు మరణించారు, ఏం చేశారు, నా పట్ల ఏం చేశారు, దీని గురించి సరి అయిన అవగాహన కలిగి మనం ముందుకు సాగుతాం. అనుభవాల తరువాత తరబడి అనుభవాలు కలిగి మనం ముందుకు సాగుతాం. ప్రైజ్లో ఇదన్నీ అబ్స్ట్రాక్ట్ అండి, ఇదన్నీ అబ్స్ట్రాక్టే, బయట కనిపించేది కాదు. నీ అనుభవాలే, నా అనుభవాలే. ప్రైజ్లో అటువంటి అనుభవాలతో మనము ముందుకు సాగుతాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ అనుభవాలన్నీ కూడా నన్ను నడిపించమని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. మౌనంగా ఉండడానికి కాదు, వాక్యం చెప్పేది. దేవుని స్తోత్రం. ప్రభువా హల్లెలూయా స్తోత్రం. ఎక్కడైతే మనం ఫెయిల్ అయ్యామో అక్కడ ప్రభువా నీ దర్శనం నాకు చూపించండి. నీవు మాట్లాడండి ప్రభువా. ఈ అనుభవాలన్నీ ఉన్నట్టు నాకు తెలియదు ప్రభువా. ఆ అనుభవంలోకి నన్ను నడిపించమని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. దేవుని స్తోత్రం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. యేసు నీకు వందనములు, స్తోత్రములు. ప్రార్థన చేద్దామండి. ప్రైజ్ ది లార్డ్. సంఘమును దేవుని సన్నిధిలో సమర్పిస్తూ వాక్యం ముందు మగిన పరలోక తండ్రి, నీ ఘనమైన స్నేహమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతగానో మమ్మల్ని నడిపించారు, నీకు వందనములయ్యా. నీ సన్నిధిలో మేము అనుదినం ఎదుగుదల పొందుతూ ప్రభువ రక్షణ అనుభవంలో ప్రభువ క్రైస్తవ అనుభవాలు కలిగి ప్రభువ నీతో ఉన్న ఆ సహవాసములో ప్రభువ ఇంకా ఎందో స్థాయిలోకి మేము రావాల్సిన వారు ఉన్నా కనుక మేము ఆ స్థాయిలోకి మేము రావడానికి ప్రభువ ఆ రక్షణను మేము హల్లెలూయా ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా హల్లెలూయా రక్షణ అనుభవంలో ముందుకు సాగే కృప అనుగ్రహించమని, అదేవిధంగా ప్రభువ హల్లెలూయా స్తోత్రము వృద్ధాప్యములో మమ్మల్ని విడిచిపెట్టకుండా హల్లెలూయా స్తోత్రము అప్పుడు చేయవలసిన బాధ్యత మీద నెరవేరుస్తూ ముందుకు సాగడానికి హల్లెలూయా స్తోత్రము బలము శక్తి తెచ్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యం ఉందని యొక్క ఆలోచన కలిగి జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సమస్తం నీకే అబోస్తున్నాం. ఎత్తబడిన కానికి అదసంభాగం నీ చేతకు అబోస్తున్నాం. నీ సేవలో వాడబడానికి కృప దయచేయండి. కుటుంబానికి ప్రతిఫలం దయచేయండి. ప్రతి కుటుంబమును క్షేమంగా నడిపించండి. అప్పు భారము నుండి విడిపించండి. జీవితోపాధి లేని కుటుంబానికి జీవితోపాధి ఇచ్చి ప్రభువా స్తోత్రం నీవు నడిపించమని ప్రార్థిస్తున్నా. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. హల్లెలూయా స్తోత్రం. ఉద్యోగం లేని పిల్లలు హల్లెలూయా స్తోత్రం. పెళ్లి జరగవలసిన వారు ప్రైజ్లో వీళ్ళందరినీ నీ చేతకు అబోస్తున్నాం. నీవిచ్చి ఆశీర్వదించి సహాయం చేసి నడిపించి నీవే మహిమ పొందమని ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సమస్తం నీ చేతకు అబోస్తున్నాను. చిన్న ప్రార్థన ప్రభా యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ యొక్క కృపయు పరిశుద్ధాత్మకైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.